ఇక్కడ మరొక అంశం చూద్దాం. సర్కార్పై రిటైర్మెంట్ల భారం. రిటైర్మెంట్ ఏజ్ను 61కి పెంచి 3 ఏళ్ల భారం తప్పించుకున్న గత బీఆర్ఎస్ సర్కారు. కాంగ్రెస్ సర్కారు కూడా రిటైర్మెంట్ ఏజ్ను 63 ఏండ్లకు పెంచుతుందనే ప్రచారం. అలాంటి ప్రతిపాదన ఏది లేదని కొట్టిపారేసిన ఆర్థిక శాఖ వర్గాలు. అలా చేస్తే జాబ్ క్యాలెండర్ ప్రమోషన్లపై భారం పడుతుందని భావిస్తున్న ప్రభుత్వం. గతంలో రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇవన్నీ కేసీఆర్ ఏం చేసినంటే ప్రభుత్వ ఉద్యోగుల వయసు 58 సంవత్సరాలు ఉండే రిటైర్మెంట్ వయసు, కానీ దాన్ని 61 సంవత్సరాలకు పెంచిండు, లబ్ధి చేయించిన అని చెప్పిండు. అది ఏంది చేసిందంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు, వాళ్ళకు గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్లు, పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పి ఆ విధంగా ఏజ్ పెంచినట్ట. మరి ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్ల భారం అనేది దాదాపు ఒక 30 నుంచి 40 వేల కోట్ల భారం పడే అవకాశం ఉందట. మరి వీళ్ళు కూడా ఏజ్ పెంచుతారంటే మేము పెంచాం అని చెప్పి ఆర్థిక శాఖ అయితే క్లియరెన్స్గా చెప్పింది. ఇక్కడ ఏజ్ అయితే పెంచే అవకాశం లేదు. సో ఒకవేళ ఏజ్ పెంచితే ఏమవుతుంది? నిరుద్యోగులు 10 సంవత్సరాల నుంచి చెట్ల కింద కూర్చొని చదువుకునేటోళ్ళు, గ్రూప్స్ అవి గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఇంకా ప్రయత్నం చేసినా కూడా ఉద్యోగాలు, ఎందుకంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు రిటైర్మెంట్ అయితేనే అక్కడ ఖాళీలు ఏర్పడతాయి, ఆ ఖాళీలను పూరిస్తేనే వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి సో అట్లా విద్యార్థులకు, చదువుకునే వాళ్ళకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఏజ్ అయితే పెంచామని ఈ ప్రభుత్వం అంటుంది. రాష్ట్రంలో 3 ఏళ్ల తర్వాత గత ఏడాది ఏప్రిల్ నుంచి మొదలైన ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ల భారం కాంగ్రెస్ సర్కార్పై భారీగా పడుతున్నది. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్ రూపంలో ప్రస్తుతం ఏటా 6,000 కోట్ల నుంచి 7,000 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ప్రతి నెల రిటైర్ అవుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండడంతో ఈ మేరకు చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగుతుంది. 2021లో అప్పటి ప్రభుత్వం ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో 3 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్లు జరగకపోవడంతో గత బీఆర్ఎస్ సర్కారు హాయిగా ఊపిరి పీల్చుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4వ నెల 2024 ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు మొదలయ్యాయి. ఈ 9 నెలల్లో ఏకంగా 8,000 మంది ఉద్యోగ విరమణ చేశారు. వీరితో కలుపుకొని ఈ 5 ఏళ్లలో 50,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ కానున్నారు. దీంతో వీరి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ రూపంలో కాంగ్రెస్ సర్కారుపై ఏకంగా 40,000 కోట్ల భారం పడుతుందంట. సో సంవత్సరానికి 6,000, 7,000 రూపాయల భారం అంటే ఈ 5 సంవత్సరాల్లో ఇంకా 40,000 కోట్ల భారం పడుతుందట. అసలే గత సర్కారు చేసిన మోతకోలు అప్పులతో స్కీములు అమలుకు తిప్పలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అదనపు భారంపై ఆందోళన చెందుతున్నది. గత బీఆర్ఎస్ సర్కార్ భారం కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన ఏ విధంగా పెట్టిందని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసు పెంచిండ్రు. దీంతో గత 3 ఏళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అంటే క్లాస్ 4, గ్రూప్ 4 ఉద్యోగుల అంటే క్లాస్ 4 ఉద్యోగులను మినహాయిస్తే రిటైర్మెంట్లు జరగలేదంట. 3 ఏళ్ల తర్వాత అంటే 2024 ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు మొదలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి ముగిసే నాటికి రిటైర్ అయ్యే ఉద్యోగుల సంఖ్య 9,844కు చేరనుంది. ఇప్పటికే 8,000 మంది దాకా ఉద్యోగులు పదవి విరమణ చేశారు. ఇంకా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలి మొన్న 2024 నుంచి ఇప్పటి వరకు బాగా రిటైర్మెంట్లు జరుగుతున్నాయి. అంటే వీళ్ళకు డబ్బులంతా సమకూర్చాలంటే ఈ రానున్న రోజుల్లో 40,000 కోట్లు అవసరం అంట. ప్రతి సంవత్సరం 6 నుంచి 7,000 కోట్లు అవసరం అంట. సో మోయలేని భారం అవుతుందంట ప్రభుత్వానికి. గత ప్రభుత్వం అయితే ఉద్యోగుల పదవి వయసును పెంచి తప్పించుకుందట. ఈ ప్రభుత్వం అట్లా తప్పించుకుంటే పని లేదు. కాబట్టి ఏం చేయాలంటే అడ్డగోలు హామీలు ఇచ్చింది కదా, హామీలకు బదులు ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చక్కగా ఇచ్చి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వండి. ఏదో పేదలకు 1,000-2,000 ఇచ్చి మేము మస్తు చేసినామంటే అది తప్పు. ప్రభుత్వానికి 60 సంవత్సరాలు చాకిరీ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వాళ్ళ గ్రాట్యుటీ కానీ పెన్షన్స్ చేయకపోతే ఏ ప్రభుత్వం అయినా ఫెయిల్ అయినట్టే.